నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్లు వేసిన రైతులు వెనక్కి తగ్గలేదు. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 6 రాజకీయ పార్టీల అభ్యర్థులు, మిగతా 179 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ టైం ఉన్నందున పోలింగ్ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సరిపడా బాక్సుల ఏర్పాటు అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రచార సమయం కూడా సరిపోదంటున్నారు అధికారులు. రైతులు మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. రైతులందరం పసుపు గోడు కావాలి అని చెప్పేసి ఇంతకు ముందు గత 5 సంవత్సరాల నుండి ఎంతో కష్టపడుకుంటా రోడ్డు ఎక్కినారు. ఇంకా ఏమో చేసినారు, ధర్నాలు, వంట వార్పు అంటూ వివిధ కార్యక్రమాలు చేసినారు. ఒక పసుపు కోసమే కాదు, అట్లాగే ఎర్రజొన్నలకు కూడా మద్దతు ధర ఉండాలని చెప్పేసి ఈ ఎర్రజొన్న మద్దతు ధర అనేది ఎలక్షన్స్ కంటే ముందు ఎట్లా ఉంటుంది, ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మద్దతు ధర ఉంది, ఇచ్చినారు. ఎలక్షన్స్ కంటే ముందు ఎట్లా ఇస్తారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే మా అవసరం అయిపోయిందని చెప్పేసి మా సమస్యని మొత్తం అంటే దేశవ్యాప్తంగా తెలియజేయాలా, చర్చకు రావాలా. నల్గొండలో 486 మంది నామినేషన్లు అయితే ఎట్లా వేసి వాళ్ళు ఫ్లోరైడ్ సమస్యని ఎట్లా తీర్చుకున్నారో సేమ్ మేము కూడా అట్లాగే ప్రతి గ్రామం నుండి సుమారు ఒక 500 నామినేషన్లు వేయాలని తీర్మానించుకున్నాము. అయితే దీంట్లోంచి ఒక 4-5 వివిధ కారణాల వలన విత్డ్రా చేసుకున్నా కానీ మిగతా రైతులంతా సంఘటితంగానే ఉన్నాం, మేము ఐక్యంగా ఉంటాము. మూకుమ్మడిగా రైతులము నామినేషన్లు వేయడానికి కారణం, మొన్నటి వరకు ఆర్మూర్లో కానీ, మెట్పిల్లో కానీ, జగిత్యాల్లో కానీ రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. రైతులు రోడ్డు ఎక్కిరంటే రైతు కడుపు మండి రోడ్డు ఎక్కడం జరిగింది. ఏదో మేము టీవీలలో ఇక పబ్లిక్లో ప్రింట్ మీడియానో ఎలక్ట్రానిక్ మీడియాలో పడడానికి కాదు. ఇవాళ పసుపుకు మద్దతు ధర లేక, ఎర్రజొన్నకు మద్దతు ధర లేక మరి ఇవాళ కడుపు మండి రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. రోడ్డు ఎక్కినా కానీ ఎవరు పట్టించుకుని తరుణంలో మరి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మూకుమ్మడిగా రైతుల నామినేషన్లు వేసి మరి మా రైతుల తరఫున ఒక్కరిని ఉంచుకొని వారిని పార్లమెంట్లో మరి కూర్చోబెట్టడానికే ఈ విధంగా మేము చేసినాం. సో అందరం ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే ఈ సమస్యను హైలైట్ చేయడానికి నామినేషన్స్ వేసింది. ఇక మేధావుల నుంచి సజెషన్స్ వస్తున్నాయి, టీచర్లే కానీ గ్రాడ్యుయేట్సే కానీ మాకు సపోర్ట్ చేస్తామంటున్నారు, ముందుకు తీసుకెళ్ళండి, మేము సపోర్ట్ ఉంటాము. దీంతో ఏంటంటే మేము ఏమనుకుంటామంటే రైతే లోక్సభలో కూర్చుంటే మా ప్రాబ్లంను మేమే మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకుంటామని.